ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2025 తులారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3-4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం రా రీ అనే అక్షరములు కలవారికి, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం రు రే రో లా అనే అక్షరములు కలవారికి, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో తీ తూ తే అనే అక్షరములు కలవారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అయితే శని 6వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు వీరికి. అంటే 3 గ్రహాలు యోగిస్తున్నాయి వీరికి. శని అద్భుతంగా యోగిస్తున్నాడు ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం. అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పటి నుంచో బ్యాంకులో తీసుకున్నటువంటి రుణాలన్నీ కూడా తీర్చుకోగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే శత్రువులందరూ కూడా మీకు మిత్రువులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. మీరు ఎంత కష్టపడతారో, ఎన్ని విధాలుగా కష్టపడతారో, ఆర్థిక పరంగా అన్ని విధాలుగా కూడా మీరు ఎదగగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ 2025 సంవత్సరంలో. 5వ స్థానం అంటే పంచమంలో రాహు సంచరిస్తున్నాడు కాబట్టి, సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి తప్పకుండా సంతాన యోగంలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ సంతాన యోగం కలుగుతుంది. అయితే వీరేం చేయాలి? పుట్టలో పాలు పోయాలి, పుట్ట చుట్టూ ప్రదక్షిణం చేయాలి, నాగదేవుణ్ణి స్మరించుకోవాలి. అలాగే మే 18వ తేదీ తర్వాత మీరు దుర్గాదేవిని పూజించడం వల్ల ఇబ్బందులన్నీ కూడా సమసిపోయి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మే 18వ తేదీ తర్వాత ఈ గ్రహాలు మార్పు వల్ల 11వ ఇంట్లో కేతు ఉంటాడు. కేతువు బాగున్నాడు కాబట్టి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు, పుణ్యక్షేత్రాల్ని దర్శించాలనేటువంటి కోరిక, ఇవన్నీ కూడా మీకు ఏర్పడతాయి. అలాగే మొండి బాకీలు కూడా వసూలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గురువు 9వ ఇంట్లోకి వెళ్తున్నాడు కాబట్టి ఆకస్మాత్తుగా ధనప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారు. అంటే అనుకోకుండా లాటరీలో డబ్బు రావడం కానీ, మీరు ఎప్పుడో ఎవరికో ఇచ్చిన డబ్బులు రావడం కానీ, లాటరీ టికెట్ కొని దానిలో అదృష్టవంతంగా మీకు నెంబర్ తగిలి డబ్బులు రావడం కానీ, ఏదో విధంగా అంటే మీకు అనుకోని విధంగా, ఊహించని విధంగా ధనం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం. కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కలతలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబంలో అందరూ అన్యోన్యతగా, ఆప్యాయతగా ఉండేటువంటి రోజులు వస్తున్నాయి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పెద్దలతో కూర్చొని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి మీ ఆలోచన, కోరిక కూడా సరి అయినదిగా ఉంటుంది. మీ ప్రయత్నం వల్ల తప్పకుండా విదేశాలకు వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైనటువంటి సహాయం కూడా మీరు విదేశాలకు వెళ్ళడానికి అందుతుంది. అలాగే ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కొంత మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దానివల్ల మీకు ప్రమోషన్స్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో అందరూ మీకు సహకరించడం జరుగుతుంది. అయితే కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య జీవితం బాగుంటుంది. పిల్లలందరికీ ఎటువంటి భవిష్యత్తునివ్వాలి, ఎటువంటి భవిష్యత్తు ఇస్తే వారు బాగా ఎదగగలుగుతారు అనేటువంటి ఆలోచనలు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఆలోచించడం, వారిని మంచి స్థితిలోకి తీసుకెళ్ళడం కోసం ఆర్థిక పరంగా ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఆలోచనలన్నీ ఏర్పరచుకోగలుగుతారు. అంటే మంచి ప్రణాళికలు ఏర్పరచుకోగలుగుతారు. ఆదాయపరంగా చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు మీరు పెట్టేటువంటి వ్యాపారాల్లో మంచి మెళుకుల వలన మంచి లాభాన్ని పొందగలుగుతారు. అలాగే కొత్త వ్యాపారాలని భాగస్వాములతో కలిసి వ్యాపారాలు మొదలుపెట్టేటువంటి సూచనలు కలుస్తున్నాయి. మీ వ్యాపారాన్ని నలుదిక్కులకి విస్తరింప చేసుకోగలిగినటువంటి శక్తి మీకుంటుంది.
తప్పకుండా విస్తరింప చేసుకోగలుగుతారు, మంచి లాభాలని పొందగలుగుతారు. అలాగే విద్యార్థులు చదువులో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ మీరు గట్టిగా ప్రయత్నం చేయటం వల్ల మీరు అనుకున్న ర్యాంకులు సంపాదించడం, మీరు విజయవంతంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే విదేశాల్లో సీట్ సంపాదించుకొని చదువుకోవాలి అనుకునే వారికి కూడా తప్పకుండా వీసాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ చక్కగా చదువుకోవడం, కోర్స్ కంప్లీట్ చేయడానికి మంచి అవకాశాలు కూడా మీకు ఏర్పడతాయి. అలాగనే విదేశాల్లో ఉండే స్నేహితులు కూడా మీకు తప్పకుండా ఉత్సాహాన్ని కలిగిస్తారు, తప్పకుండా సహాయం చేయడం కూడా జరుగుతుంది. అయితే స్త్రీలు ఎప్పటి నుంచో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలి, మంచి దుస్తుల్ని కొనుగోలు చేయాలి అనుకునే వారికి మీ కోరిక తప్పకుండా నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మంచి బంగారపు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే కుటుంబం మొత్తానికి మంచి ఖరీదైనటువంటి దుస్తుల్ని ఏర్పరచుకోగలుగుతారు, దుస్తుల్ని కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. అలాగే పిల్లల కోసం వాహనాలు కొనుగోలు చేస్తారు, ఎలక్ట్రిక్ గూడ్స్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్వగృహాన్ని పొందాలి అనే కోరిక కూడా ఇంక నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరికి వివాహాది శుభకార్యాలలో కూడా పాలు పంచుకుంటారు. వీరు బంధువులకు సంబంధించినటువంటి బంధువులలోనే కొన్ని సంబంధాలని ఏర్పరచుకోగలుగుతారు. పిల్లల కోసం వివాహాది శుభకార్యాల కోసం ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. అంటే బంధువులతోటే సంబంధాలు ఏర్పరచుకోవడం కూడా జరుగుతుంది. వీరు శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కొన్ని శుభవార్తలు వినేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడతాయి వీరికి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఒకరికొకరు అర్థం చేసుకోగలుగుతారు, తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకుంటారు. తల్లిదండ్రుల ప్రోద్బలంతో వీరు వివాహం చేసుకునేటువంటి యోగం కూడా ఉంది. అలాగే కొంతమంది వివాహం చేసుకుని విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వారికి కూడా మంచి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు మీకు అర్హతకి తగ్గినటువంటి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నా ఇప్పుడు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల్ని మంచిగా పోషించుకోగలుగుతారు. స్నేహితులతోటి బాగుంటారు, కుటుంబంతో బాగుంటారు, బంధువులతోటి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకునేటువంటి యోగం ఉంది. అలాగే వీరు శివుడికి పంచామృతాలతోటి అభిషేకం చేయడం వలన మంచి గురుబలం పెరుగుతుంది. దుర్గామాతను దర్శించుకోండి. అలాగే దుర్గామాతను ఎర్ర పుష్పాలతోటి కుంకుమతోటి పూజించుకోండి. గురువారం శనగలు ఆవుకి పెట్టండి. అలాగే రాహు మంచి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మీరు ఆయిల్ను అంటే రావుకి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ, శనికి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ, కేతువుకు సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ ఇవన్నీ పరిహారానికి చాలా త్వరగా ఉపయోగపడతాయి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మీకు జనాకర్షణకి సంబంధించినటువంటి ఆయిల్, ధనాకర్షణకి సంబంధించినటువంటి ఆయిల్, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి. అంటే జనాకర్షణ, బిజినెస్ ఆయిల్, మనీ ఆయిల్, తర్వాత జాబ్ ఆయిల్, అట్రాక్షన్ ఆయిల్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉండటం వల్ల ఈ గ్రహాల యొక్క స్థితిగతులకి అనుగుణంగా ఈ ఆయిల్స్ని వాడుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.